చార్లెస్ స్వాప్ సెంటర్ భారత్లో నెలకొల్పే తొలి కేంద్రం ఇదే. డాలస్లో సీఎంతో కంపెనీ ప్రతినిధుల చర్చలు. అయితే దీంట్లో విమర్శలు వస్తున్నాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఒకరినొకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఈ విమర్శల సందర్భంగా ప్రజలకు తెలవాల్సినటువంటి అంశం ఏంటంటే, ప్రజలకు చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ దావోస్కి వెళ్ళింది. బీఆర్ఎస్ పార్టీ విదేశీ పెట్టుబడులు వచ్చినటువంటి ఒక ప్రకటనలు చేసింది. వాళ్ళు కూడా చెప్పారు, మేము అధికారంలో ఉన్నప్పుడు ఎక్స్పోర్ట్స్ ఇన్ని అయినాయి, ఇంత జరిగింది, మాకు సాఫ్ట్వేర్ ఇంత వచ్చింది, అది వచ్చింది, లేకపోతే మిగిలిన పరిశ్రమలు వచ్చినాయి అనేటువంటి మాట చెప్పారు కదా. 2010 నుంచి 14 దాకా తెలంగాణలోకి వచ్చినటువంటి విదేశీ పెట్టుబడులు ఏంటి? కేటీఆర్ గారితో సహా మిగిలినటువంటి బీఆర్ఎస్ మంత్రులు అప్పుడు విదేశాల నుంచి ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఇన్ని కంపెనీలు వచ్చినాయి, ఆ కంపెనీల పెట్టుబడుల వల్ల ఇంత లాభం వచ్చింది, ఇంత ఎక్స్పోర్ట్ అయింది, తెలంగాణకి ఇంత ట్యాక్స్ వచ్చింది, తెలంగాణలో ఇన్ని ఉద్యోగ కల్పనలు జరిగాయనేటువంటి ఒక ప్రకటన చేశారు కదా. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ నాయకులు మీకు అవకాశం ఉంది కాబట్టి 2014 నుంచి 2024 దాకా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విదేశాలకు తిరిగిరు, చైనాకో ఇంకెక్కడికో వేరు, ఇంకేదో రాష్ట్రాలు తిరిగిరు, ఇంకేదో దేశాలు తిరిగిరు, దావోస్కు వేరు, అన్ని చోట్లకు వెళ్ళి వచ్చిన పెట్టుబడులు ఎంత, వచ్చిన కంపెనీలు ఎన్ని, కల్పించినటువంటి ఉద్యోగాలెన్ని, వచ్చినటువంటి లాభాలెన్ని, నష్టాలెన్ని, ప్రకటనలెన్ని, ఇవన్నిటిపైన స్పష్టమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మీరే ఒక మాట చెప్పండి. మీకు కాంగ్రెస్కి అవకాశం కదా ఇది. అట్లనే ఇప్పుడు వచ్చినటువంటి కంపెనీల మీద బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. అందులో సీఎం సోదరుడు ఉన్నాడు, లేకపోతే వాళ్ళ డమ్మీ కంపెనీలు, చెప్పినటువంటి కంపెనీలు చెప్తున్నట్టుగా 1000 కోట్ల పెట్టుబడి పెట్టేంత స్తోమత వాళ్ళకు లేదు, లక్షల రూపాయలు కూడా క్యాపిటల్ మనీ లేనటువంటి కంపెనీలు 1000 కోట్ల రూపాయల పెట్టుబడి ఎట్లా పెడతాయి? ఇవాళ తెలంగాణలో నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చుకునేటువంటి ప్రక్రియ కోసం మాత్రమే ఈ పర్యటన చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి అనేటువంటి బీఆర్ఎస్ ఆరోపణలకు కాంగ్రెస్ పార్టీ రుజువులతో సహా 2014 నుంచి 2024 దాకా అప్పటిన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి విదేశీ పర్యటనల ద్వారా వచ్చినటువంటి పెట్టుబడులన్నీ, వచ్చినటువంటి కంపెనీలన్నీ, వచ్చినటువంటి ఉద్యోగాలన్నీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఆరోపణలు ఎదుర్కొంటుందో, ఏవో పలానా కంపెనీకి 25 లక్షల గ్రాంట్ కూడా లేదు కానీ ఇన్ని కోట్ల పెట్టుబడి పెడుతుంది అనేటువంటి మాట అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. నిన్న మొన్న కూడా వాళ్ళ పేపర్లో ప్రకటనలు వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. దీనిపైన కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి విషయం చెప్పాలి. మీ రాజకీయ ఆరోపణలు వేరే, కానీ ప్రజల కోసం వెళ్ళామని అమెరికా పర్యటనకి, మీరు వెళ్ళే విదేశీ పర్యటనకి ప్రభుత్వ సొమ్మును వినియోగించుకున్నారు కాబట్టి మీరంతా అక్కడ తిరిగి 1000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామనేటువంటి మాట చెప్పారు కాబట్టి ఆ పెట్టుబడుల్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేనటువంటి పెట్టుబడి, నిజమైనటువంటిది, ఎక్కడ నల్లధనం కానీ, బినామీ కంపెనీలు కానీ, షెల్ కంపెనీలు కానీ లేవనేటువంటి స్పష్టమైనటువంటి వివరణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము ఇవ్వాల్సిందే, ఇవ్వాలి కూడా. అది మీ బాధ్యత కూడా. మీరు గత ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయండి, ఇప్పుడు కూడా ఎక్స్పోజ్ చేయండి.